Very good morning, students. Already we had discussed about the phases or stages of project life cycle in the previous class. So we know about that was clearly understood that topic. So today we are going to with another topic. So that is project identification. So it is very important. So how to recognize the idea for belongs to project. So it is we must know about it. So now first of all we know what is the project identification. So first of all, project identification is a most crucial part, so which starts with an idea or intention. సో ప్రాజెక్ట్ అనేది మనం ఎలా గుర్తిస్తామంటే దేంతో ఎలా అంటే విచ్ స్టార్ట్స్ విత్ అన్ ఐడియా ఆర్ ఇంటెన్షన్. అంటే ఆలోచన అనేది ద్వారా మనకి ఏదైనా ఒక వర్క్ కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ పెట్టాలనే ఒక ఐడియా జనరేట్ అయిందంటే సో దట్ ఐడియా విల్ స్టార్ట్స్ విత్ అండ్ థింకింగ్. సో థింకింగ్ ద్వారా మనకి ఐడియాస్ అనేవి జనరేట్ అవుతుంటాయి. అవర్ ఇంటెన్షన్స్ ఉద్దేశం ద్వారా కూడా. సో ఉద్దేశాలు కావచ్చు లేకపోతే ఆబ్జెక్టివ్స్ ద్వారా కావచ్చు. సో మనకి ఈ యొక్క ఐడియా జనరేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో హియర్ మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రాసెస్ 5 ప్రాసెస్లో ఉంటుంది. సో దట్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ఐడియా జనరేషన్, ఐడియా స్క్రీనింగ్, మానిటరింగ్ ది ఎన్విరాన్మెంట్, ఐడియా స్కౌటింగ్, ప్రాజెక్ట్ ర్యాంకింగ్ ఆర్ రేటింగ్ మెథడ్. సో ఇది మనకి ఈ యొక్క 5 ప్రాసెస్లో మనకి ఐడియాస్ అనేది జనరేట్ అయ్యి విల్ టేక్ బెటర్ టు చూస్ బెటర్ ఐడియా. సో దానికి మనకి ఫస్ట్ ఒకసారి లుకౌట్ చేద్దాం. సో ద ప్రాజెక్ట్ మస్ట్ బి బిగిన్ విత్ an idea or concept about the end of the product or service. సో ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. సో ఏదైనా మనం ఒక వస్తువుకి కానీ లేకపోతే ఒక సర్వీస్ కానీ ఒక ప్రోడక్ట్ కానీ లేకపోతే ఒక సర్వీస్ కానీ మనం చూస్ చేసుకుంటామంటే బికాజ్ వీ విల్ టేక్ ఐడియా. సో ఫ్రమ్ ది థింకింగ్. సో థింకింగ్ నుంచే మనకి ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి. థాట్ ప్రాసెస్ నుంచే మనకి ఆలోచనల నుంచే మనకి ఐడియాస్ అనేది ఆలోచనలు అనేది సృష్టించబడుతుంటాయి. సో అది కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి ఐడియాస్ అనేది టూ థింకింగ్ టైప్స్లో మనకి ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ సిస్టమాటిక్ థింకింగ్, అనదర్ వన్ ఈజ్ lateral థింకింగ్. సో సిస్టమాటిక్ థింకింగ్ మీన్స్ ఇట్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ సిస్టమ్ అండ్ హౌ దే వర్క్ టుగెదర్. ఈ యొక్క సిస్టమాటిక్ థింకింగ్ అంటే ఒక క్రమబద్ధమైనటువంటి ఆలోచన తీరు. సో ఒక క్రమబద్ధమైనటువంటి ఆలోచన సరళిలో మనకి కొన్ని ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి. సో ఇది మనకి ఒక సిస్టంలో ఒక వర్క్ పైన ఉన్నప్పుడు అందరూ ఆల్ టుగెదర్, సో అందరూ కలిసి ఒక బెటర్ ఐడియా అనేది తీసుకోవడం జరుగుతుంటుంది. సో వాళ్ళందరూ దానిపైన వర్క్ ఆన్ చేసి ఎందుకంటే దే హ్యావ్ డిఫరెంట్ ఇమాజినరీస్. సో ఆ ఇమాజినరీస్ ద్వారా ఆ హైపోథిసిస్ ద్వారా వాళ్ళు దే విల్ టేక్ బెటర్ ఐడియాస్ ఫ్రమ్ దేర్ హైపోథిసిస్. సో వాళ్ళకి ఇమాజినేషన్ ద్వారా వాళ్ళు ఈ యొక్క ఐడియాస్ అనేది సిస్టమాటిక్ థింకింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒక స్పెసిఫిక్ గోల్ పైన, ఒక ఇంటెన్షన్ పైన. సో ఆ విధంగా ఒక క్రోనాలజికల్ థింకింగ్ ప్రాసెస్ ద్వారా ఐడియాస్ అనేది జనరేట్ అవుతాయి. నెక్స్ట్ లేటరల్ థింకింగ్. సో లేటరల్ థింకింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్. సో ఇట్ ఈస్ దిస్ థింకింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్.
సో ఏమంటే మనకు సమస్యలు వచ్చాయంటే ఆ సమస్యలకి మనం పరిష్కారం టు సాల్వ్ ది టు టేక్ సాల్వింగ్ ఐడియాస్ ఫర్ ది స్పెసిఫిక్ ప్రాబ్లం. సో ఒక సమస్యని పరిష్కరించడం కోసం మనం సొల్యూషన్స్ అనేటివి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫ్రమ్ lateral thinking. So lateral thinking is a method of solving problem. So by using your imagination to help you the think of solutions. సో మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ థింకింగ్స్కి వస్తే, సో నేను సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి బిజినెస్ పెట్టాలనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు, ఒక ఆలోచనలో ఉన్నప్పుడు అతనికి ఐడియా వస్తుంది. సో ఐడియా అనేది ద ఐడియా విల్ జనరేట్ ఫ్రమ్ ది హిస్ హైపోథిసిస్. సో అతని యొక్క ఊహ ద్వారా అతను ఆ యొక్క నిర్ణయాలు అనేటివి తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఆ విధంగా మనకి ఒక బిజినెస్ కాన్సెప్ట్ కానీ, లేకపోతే ఒక వర్క్ కాన్సెప్ట్ కానీ, ఏదైనా కానీ మనకి ఇమాజినేషన్ ద్వారానే మనకు కొన్ని ఐడియాస్ అనేది, ఆలోచనలు అనేది జనరేట్ అవుతుంటాయి. సో మనం గమనిస్తూ ఉంటాం, కొన్ని ఆలోచనలు మనం కొన్ని ఊహలు వస్తుంటాయి, కొన్ని ఇమాజిన్స్ వస్తుంటాయి. సో ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇది ఇలా చేస్తే మనకి ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది, ఇలా చేస్తే ఒక మంచి వర్క్ అవుతుంది అని మనం థింక్ చేసి మరీ తీసుకుంటుంటాం. ఎందుకంటే దట్ విల్ బి లేటరల్ ఐడియాస్. సో ఇది సిస్టమాటిక్ థింకింగ్కి లేటరల్ థింకింగ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో నెక్స్ట్ అనదర్ వన్, sources of idea generation. So now today we discuss about only idea generation. So the idea generations are how generate from the various sources. సో ఆలోచనల యొక్క సృష్టి అనేది ఏ విధంగా ఇతర మార్గాల ద్వారా మనకి జనరేట్ అవుతాయంటే, ఇతర వనరుల ద్వారా ఏ విధంగా మనకి సృష్టించబడతాయంటే, మనకి అరౌండ్ ఇక్కడ ఒక 8 ఉన్నాయి ఆ సోర్సెస్ ఏంటనేది ఒకసారి చూస్తాం. సో ఈ వర్కర్స్ వచ్చినప్పుడు ఇండివిజువల్స్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ క్రియేటివిటీ కావచ్చు. పబ్లికేషన్స్, మేనేజ్మెంట్, కస్టమర్స్, సప్లయర్స్, మార్కెట్ అనలిస్ట్స్, స్పెషలిస్ట్స్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. సో ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ విల్ టేక్ వర్కర్స్. సో వర్కర్స్ ఈజ్ లైక్ ఎంప్లాయీస్ ఆర్ లేబర్స్, whoever concern. సో ఇక్కడ ఇండివిజువల్ కావచ్చు. ఇండివిజువల్ మీన్స్ ఓన్లీ సింగిల్ పర్సన్. యాజ్ అ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే యాజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్స్, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే మోర్ దాన్ టూ ఆర్ త్రీ. నెక్స్ట్, సో ఇక్కడ ఇట్ ఈస్ రైట్లీ సెడ్ దట్ when one hires a worker, one not only gets a pair of hands, so but also a free mind as a full of creative potential. సో ఇక్కడ జనరల్లీ మనకి ఇన్ ది పాయింట్ ఆఫ్ ఐడియా జనరేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఉన్నప్పుడు, ఇండివిజువల్ అనే ఒక వ్యక్తి అతని యొక్క థింకింగ్స్ ద్వారా అతనికి ఉన్నటువంటి విజనరీ కావచ్చు, లేకపోతే ఇమాజినరీ కావచ్చు, లేకపోతే హైపోథిసిస్ కావచ్చు. సో దాని ద్వారా అతను ఒక క్రియేటివ్ ఐడియాస్ అనేది జనరేట్ చేసి, సో దెన్ హీ విల్ టేక్ ఫార్వర్డింగ్ స్టెప్. సో ఆ విధంగా ఇండివిజువల్స్ కావచ్చు, గ్రూప్ క్రియేటివిటీ. సో అది ఇండివిజువల్ క్రియేటివిటీ, ఓన్లీ ద ఇండివిజువల్ ఈజ్ ఏ సింగిల్, సో ఈ కెన్ టేక్ గుడ్ ఐడియాస్ ఫ్రమ్ హిస్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా ఇండివిజువల్ విషయానికి వస్తే, ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ ఇండివిజువల్స్ ఆర్ దేర్. సో దే వర్క్ టుగెదర్. సో అందరూ కలిసి వాళ్ళ వ్యూస్, ఒపీనియన్స్, అదేవిధంగా వాళ్ళ యొక్క హైపోథిసిస్, వాళ్ళకి ఇమాజినరీస్ చెప్పడం వల్ల దాని నుంచి ఒక క్రియేటివ్ ఆఫ్ ఐడియా అనేది జనరేట్ అవుతుంటుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి. సో వర్కర్స్ నుంచి కానీ, లేకపోతే లైక్ ఇక్కడ ఇండివిజువల్స్ నుంచి కానీ, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ నుంచి కానీ. అదేవిధంగా స్పెషలిస్ట్స్. సో స్పెషలిస్ట్స్ అంటే
ద స్పెషలిస్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఓన్లీ సమ్ థింగ్స్. అంటే కొన్ని వాటిల్లో వాళ్ళకి ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం వాళ్ళది వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పెషలిస్ట్స్ అనే వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళు ఒక వర్క్ చేయడంలో కానీ, ఇప్పుడు ఇంజనీర్ తీసుకుంటే ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌ టు బిల్డ్ ద ఎంటైర్ ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్ సంబంధించి అతను, లాయర్కి సంబంధించి లాయర్ జస్టిస్లో లాయర్సు, అదేవిధంగా ఎడ్యుకేషన్లో టీచర్సు. సో ఈ విధంగా మనకి వేరియస్ స్పెషలిస్ట్స్ అనేవాళ్ళు వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు. సో అదేవిధంగా ఇక్కడ స్పెషలిస్ట్స్, మెనీ ఆర్గనైజేషన్స్ హైర్ స్పెషలిస్ట్స్ ఫర్ ఐడియా జనరేషన్. దే ఆర్ కాల్డ్ ఐడియా క్రియేటర్స్ ఆర్ ఇమాజినరీస్. అంటే కొన్ని కంపెనీస్ కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ కానీ ఏం చేస్తాయంటే వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు స్పెషలిస్ట్స్ని. వాళ్ళు దే ఆర్ లైక్ ఏమంటారంటే ఐడియా క్రియేటర్స్ ఆర్ ఇమాజినరీస్. సో వాళ్ళకి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి శాలరీస్ ఆఫర్ చేసి వాళ్ళు ఐడియాస్ అనేది వాళ్ళ నుంచి జనరేట్ చేసుకుంటారు, అంటే ఐడియాస్ని తీసుకుంటారు. సో వాళ్ళని మన ఐడియా క్రియేటర్స్, ఇమాజినరీస్ అని చెప్పొచ్చు. సో దేర్ జాబ్ ఈజ్ just to do thinking exercise. So that is wait for inspiration to come and then to give that inspiration a shape of an idea of business opportunity. For example, Disney Corporation employs imaginaries who are only to create new ideas for entertainment. అంటే ఇక్కడ బెస్ట్ మనకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ చాలా బెటర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో డిస్నీ కార్పొరేషన్ వాళ్ళు they will appoint as idea creators, and then they will take the new ideas meant for only to entertain the public. సో పబ్లిక్ని ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు కొత్త అంటే ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు సినిమా తీసుకోండి, సినిమాలో ప్రేక్షకులని, పబ్లిక్ని అలరించడం కోసం వాళ్ళు కొత్త ఐడియాస్ అనేటివి కాన్సెప్ట్ని క్రియేట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టోరీస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు. మనకి ఇది స్పెషలిస్ట్స్. అదేవిధంగా నెక్స్ట్ మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ తీసుకుంటే ఇట్స్ లైక్ ఎ స్వాట్ అనాలిసిస్. మేనేజ్మెంట్స్ దెర్ ఆర్ సెవరల్ మేనేజ్మెంట్స్ యూజ్ స్వాట్ అనాలిసిస్ టు ఐడెంటిఫై ప్రాజెక్ట్ ఐడియాస్. స్వాట్ అనాలిసిస్ ఈజ్ ఎ టూల్ సో దట్ కన్సిడర్స్ ఏ organization strengths and weaknesses along with the opportunities and threats so that exists in the its environment. సో దీని నుంచి మనకి స్వాట్ అనాలిసిస్ అంటే స్వాట్ మీన్స్ స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. సో ఏ మేనేజ్మెంట్ అయినా కానీ వన్స్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన పైన మనం సెల్ఫ్ స్వాట్ అనాలిసిస్ చేసుకుంటే మనకు తెలుస్తాయి నాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ ఏంటి. సో బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్ళు. సో ఈ విధంగా మనకి ఒకసారి వన్స్ వీ అనలైజ్ ది స్వాట్ ఆన్ హిమ్సెల్ఫ్, ఆన్ అవర్ సెల్ఫ్, ఆన్ దెమ్సెల్వ్స్. సో ఎవరిపైన కానీ మనకి స్వాట్ అనాలిసిస్ చేస్తే ష్యూర్గా మనకు తప్పకుండా మనకి స్వాట్ అనాలిసిస్ ద్వారా మనకి ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ సిక్కింగ్ యూనిట్స్ తీసుకున్నాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చాలా లాస్లో ఉంటాయి. సో వీటిని మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వలన, లేకపోతే వేరియస్ కాజెస్ వలన ఆ మేనేజ్మెంట్, ఇండస్ట్రీ కానీ, ఆ కంపెనీ కానీ, ఆ బిజినెస్ ఫర్మ్ కానీ లాసెస్లో రన్ అయిపోతుంది. సో లాసెస్లో రన్ అవ్వడం వల్ల అది వైండ్ అప్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఎవరో ఒకరు టేకప్ చేసి, సో దాన్ని బై యూజింగ్ స్వాట్ అనాలిసిస్, సో స్వాట్ అనాలిసిస్ ద్వారా యూస్ చేసి ఆ మేనేజ్మెంట్ని మరింత స్ట్రెంత్, ఉన్నటువంటి స్ట్రెంత్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, టు రికగ్నైజ్ ది స్ట్రెంత్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇన్ ది సిక్ యూనిట్స్. సో వాటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ చేసి దాన్ని ఈ యొక్క టూల్ ద్వారా మనం వాటిని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. సో అది చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి, నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీస్ని లాభాలలో తీసుకురావడం. అదేవిధంగా కొన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని స్ట్రాటజిక్ ఐడియాస్. సో వాటిని అవి సరిగ్గా కొన్ని ల్యాక్ ఆఫ్ సపోర్ట్, సో కొంత సపోర్ట్ లేకపోవడం వలన, ఏదో వివిధ కారణాల వల్ల
అది మరుగున పడిపోతుంటాయి. సో అలాంటి వాటిని మనం రివీల్ చేసి బయటకి వెలికి తీసి అలాంటి వాటిని మనం కొంచెం ఎంపవర్ చేసినట్లయితే మంచి ఐడియాస్ కొన్ని సక్సెస్ఫుల్ థింగ్స్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో అది మేనేజ్మెంట్ స్వాట్ అనాలిసిస్. నెక్స్ట్ వచ్చి మార్కెట్ అనలిస్ట్స్. సో మార్కెట్ అనలిస్ట్స్ వచ్చి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ అనలిస్ట్స్ ఆర్ కంటిన్యూస్లీ ఎంగేజ్ ఇన్ డూయింగ్ మార్కెట్ రీసెర్చెస్ ఇన్వాల్వింగ్ డిమాండ్ అనాలిసిస్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ మనకి మార్కెట్ అనాలిసిస్ ఆర్ కంటిన్యూస్లీ ఎంగేజ్డ్ ఇన్ డూయింగ్ మార్కెట్ రీసెర్చ్. ఎందుకంటే మార్కెట్లో పరిశోధనలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. సో పరిశోధన చేయడం ద్వారా డిమాండ్, ఎందుకంటే ఇన్వాల్వింగ్ ఇన్ ద రీసెర్చెస్ ఇన్వాల్వ్ ఇన్ డిమాండ్ అనాలిసిస్ ఆఫ్ ప్రోడక్ట్స్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అండ్ ఫర్మ్ వైజ్, ఇండస్ట్రీ వైజ్ డైవర్సిఫికేషన్, సర్వీస్, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. సో ఇక్కడ ఒక సంస్థకి ఎంత ప్రాఫిటబిలిటీ ఉంది ప్రాఫిటబిలిటీ విశ్లేషణ కావచ్చు. అదేవిధంగా మార్కెట్లో ఎంత డిమాండ్ ఆ సంస్థకి సంబంధించినటువంటి వస్తువులకు కానీ సేవలకు కానీ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఫర్మ్ వైజు, అదేవిధంగా ఇండస్ట్రీ వైజు ఎంత మార్కెటింగ్ కెపాసిటీ ఉంది, అదేవిధంగా ఎంత మార్కెట్ షేర్ ఉంది. అదేవిధంగా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, లైక్ దెర్ ఈజ్ నో ప్రాఫిట్, దెర్ ఈజ్ నో లాస్ అండ్ గెయిన్ ఈజ్ కాల్డ్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. సో ఇది మనకి ఒక మంచి ప్రాజెక్ట్ ఐడియాస్ని జనరేట్ చేయడానికి మార్కెట్ అనలిస్ట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ పబ్లికేషన్స్. సో అనదర్ రిచ్ రిసోర్స్ ఆఫ్ ఐడియా జనరేషన్ ఈజ్ పబ్లికేషన్స్. The central as well as state governments publish facts and figures in the form of manuals, reports, bulletins, handbooks for the benefit of investors. So these documents reflect the past performance, future trends and projections. So hence also serve as a starting point for a project idea. సో ఇక్కడ మనకి పబ్లికేషన్స్ అంటే లైక్ టు పబ్లిష్ ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, అంటే నిజాలు కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డిజిట్స్ కానీ. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మాన్యువల్స్, సో బుక్స్ కావచ్చు, అదేవిధంగా రిపోర్ట్స్ రూపంలో కావచ్చు, బులెటిన్స్ రూపంలో కావచ్చు, హ్యాండ్ బుక్స్ కావచ్చు. ఎవరికంటే ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్. సో దీస్ డాక్యుమెంట్స్ రిఫ్లెక్ట్స్ ది ఫాస్ట్ పెర్ఫార్మెన్స్. సో ఇది ఈ యొక్క రిపోర్ట్స్ని, ఈ యొక్క పబ్లికేషన్స్ని మనం ప్రింట్ చేయడం వల్ల ఈ యొక్క బులెటిన్స్ని అదేవిధంగా రిపోర్ట్స్ని అందివ్వడం వల్ల ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ చూస్తే ఆ సంస్థకి సంబంధించినటువంటి ఎంటైర్ ఫినాన్షియల్ గ్రాఫ్ ఏ విధంగా ఉంది, ఫినాన్షియల్ సంబంధించి ఏ విధంగా స్ట్రెంత్ ఉంది, కెపాసిటీ ఎంత ఉంది అనేది మనకు త్రూ ఫినాన్షియల్ రిపోర్ట్స్ ద్వారా తెలుసుకుంటాం. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఒక బుక్స్ కానీ బులెటిన్స్ రూపంలో కానీ స్టేట్మెంట్స్ రూపంలో కానీ అందిస్తే మనకి భవిష్యత్తులో ఉన్నటువంటి ట్రెండ్స్ కానీ ఫ్యూచర్ సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ కానీ ఇవన్నీ మనకి ఒక మంచి ఐడియా క్రియేట్ అవ్వడానికి యూజిబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కస్టమర్స్. సో సమ్టైమ్స్ customers approach the organization for the substitute of a product, or combine or adapt or modify or eliminate the reverse a particular whole of a product idea. So ఇక్కడ ultimately the customers will decide whichever product the survive the existence of products in the market. సో ఏది మార్కెట్లో అల్టిమేట్ యూజర్ ఎవరు అండ్ ఎండ్ యూజర్ ఎవరు అంటే కస్టమరే. సో కస్టమరు సమ్టైమ్స్ డిసైడ్ చేస్తుంటారు సో ఏ ప్రోడక్ట్ బాగుంది, ఏ ప్రోడక్ట్ బాగాలేదు. సో ఆ ప్రోడక్ట్ మార్కెట్లో ఎగ్జిస్టెన్స్ అవ్వడానికి, సర్వే అవ్వడానికి చాలా కాజెస్ ఉంటాయి. ఎందుకంటే బికాజ్ సమ్ కాజెస్ ఆర్ దేర్. సో ఆ యొక్క ప్రోడక్ట్ సర్వీస్ బాగుండడం కానీ, ఆ ప్రోడక్ట్ యొక్క డ్యూరబిలిటీ కానీ, క్వాలిటీ కానీ, ఫీచర్స్ విషయంలో కానీ ఈ విధంగా మనకి వినియోగదారుల వల్ల కూడా మనకి తెలుస్తుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. సో ఆర్గనైజేషన్ ఫర్ ది సబ్స్టిట్యూట్ అంటే వేరే ఏదైనా ప్రోడక్ట్ని మార్చడం కానీ ఆల్టర్నేటివ్గా, లేకపోతే ఆ కంబైన్ మాడిఫై చేయడం కానీ, లేకపోతే ఆ ప్రోడక్ట్ని తీసేయడం కానీ, లేకపోతే దాన్ని హోల్గా చేంజ్ చేయడం కానీ మనకి
ఇక్కడ కస్టమరు చాలా మంచి ఒక జడ్జిగా డిసైడ్ చేస్తుంటారు. సో కాబట్టి సమ్టైమ్స్ దీస్ డిమాండ్స్ ఆఫ్ ది కస్టమర్ మే బికమ్ ఏ సోర్స్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్. సో మెనీ టైమ్స్ ద కస్టమర్ కంప్లైంట్ రికార్డ్ సర్వ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ న్యూ ఐడియాస్. సో కస్టమర్స్ నుంచి ఎక్కువ కంప్లైంట్స్ రావడం వల్ల మనం ఆ ప్రోడక్ట్ని ఎలిమినేట్ చేసి ఇంకో న్యూ ప్రోడక్ట్ని ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఓల్డ్ ప్రోడక్ట్లో లాంచ్ చేసి మనకి సక్సెస్ అనేది సాధించవచ్చు. సో అదేవిధంగా సప్లయర్స్. సో many ideas come from the suppliers, so who not only supply with the ingredients like raw materials, but increasingly the supply information to the manufacturers. They are in direct contact with the primary producers and help them in developing new raw materials and their applications. So ఇక్కడ సప్లయర్స్ కూడా ఇక్కడ ఎవరైతే దోస్ హూ సప్లైస్ ది రా మెటీరియల్స్ టు ది మ్యానుఫ్యాక్చరర్. సో ఎవరైతే తయారీదారుకి రా మెటీరియల్స్ని అందిస్తారో వాళ్ళని సప్లయర్స్ అని చెప్పి ఉంటాం. సో ఆ విధంగా కూడా మెనీ ఐడియాస్ కమ్ ఫ్రమ్ ది సప్లయర్స్. సో సప్లయర్స్ నుంచి మంచి మంచి ఐడియాస్ జనరేట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి వాళ్ళు నాట్ ఓన్లీ దే కెన్ ప్రొడ్యూస్ ది ఇంగ్రీడియంట్స్ లైక్ రా మెటీరియల్స్, బట్ ఇంక్రీజింగ్లీ సప్లై ది ఇన్ఫర్మేషన్ టు ది మ్యానుఫ్యాక్చరర్స్. సో దే ఆర్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది ప్రైమరీ ప్రొడ్యూసర్స్. సో ఈ విధంగా ఉండడం వల్ల ఇంకా ఏదైనా న్యూ ఐడియా జనరేషన్, న్యూ ప్రోడక్ట్ జనరేషన్ కానీ, న్యూ సర్వీస్ జనరేషన్స్ కానీ క్రియేట్ చేయడానికి ఒక మంచి ఐడియాస్ ఆలోచనలతో సప్లయర్స్ నుంచి కూడా మనం ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి. నెక్స్ట్ ఫైనల్లీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. సో మెంబర్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఆర్ ఫెమిలియర్ సో విత్ ది నీడ్స్ ఆఫ్ ది మార్కెట్, సో హెన్స్ కెన్ ప్రూవ్ టు బీ excellent sources of new ideas. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ లైక్ వర్కర్స్ కానీ, స్పెషలిస్ట్స్ కానీ, మార్కెట్స్ అనలిస్ట్ కానీ, సప్లయర్స్ కానీ, కస్టమర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, పబ్లికేషన్స్ కానీ, సో దీస్ ఆర్ ది డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. సో దీనివల్ల మనకి ఒక మంచి ఈ ఛానల్స్ ద్వారా కూడా మనకి ఒక లీడింగ్ అని, ఒక పొటెన్షియల్, ఒక న్యూ ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ మనం ఇంట్రడ్యూస్ చేయడానికి, లేకపోతే ఆ యొక్క ఆలోచన రావడానికి ఈ యొక్క వన్ ఆఫ్ ది రీజన్ వచ్చి మనకి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. సో కాబట్టి ఇక్కడ దెర్ ఆర్ సో మెనీ మెంబర్స్ ఆఫ్ ది ఛానల్స్ ఆర్ దేర్. సో కాబట్టి దెర్ ఆర్ ఫెమిలియర్ విత్ ది నీడ్స్ ఆఫ్ ది మార్కెట్. సో కాబట్టి మార్కెట్స్కి చాలా అవసరాలు ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా మనకి సమ్టైమ్స్ ఐడియాస్ అనేది జనరేట్ అవుతుంటాయి. సో దిస్ ఈజ్ ది డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. సో ఇది మనకి త్రూ ఐడియా జనరేషన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఐడియా స్క్రీనింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.